అండి. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి ఆంధ్ర చేపల ఎగురండి. మనం రకరకాల చేపలను ఎగురు పెడుతూ ఉంటాం కదా. ఎక్కువ మనం సముద్రం చేపలను అయితే ఎగురు పెడుతూ ఉంటాం. ఇది చెరువు చేప అండి. ఈ చేప గురించి మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ అందరికీ సందువ ఐడియా ఉండుంటుంది కదండి. అది సముద్రంలో పెంచుతారు. ఇదైతే చెరువులో పెంచుతారు. దీని పేరు వచ్చేసి రూప్చంద్ అండి. ఈ చేప వచ్చేసి బల్ల పరుపుగా ఉంటుంది, సొందువలానే ఉంటుంది. కానీ ఎడ్జెస్ వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఉంటాయన్నమాట. మీరు చేప చూడొచ్చు, అక్కడక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా. చేపని ముందుగా అయితే క్లీన్ చేసేసుకుందామండి. అందుకోసం నేను పెరుగు యూస్ చేస్తున్నాను. పెరుగుతో బాగా కలిపి ఒక 5 మినిట్స్ వరకు అలా రెస్ట్ చేసి తర్వాత వాటర్తో అయితే వాష్ చేసేయాలి. ఇలా చేసినట్టయితే ఫిష్ నీసు వాసన రాకుండా ఉంటుంది అంటారు కదా, అందుకే నేను ఇలా అయితే చేస్తున్నాను. ఇప్పుడు చేప ముక్కల్లో కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు చూసుకుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి, ఎందుకంటే ఇగురు కర్రీ కాబట్టి. తర్వాత పసుపు మరియు కారం కూడా యాడ్ చేసుకోవాలి. ముక్కల్ని ఇలా కలియబెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా తెల్లగా ఉన్న ప్లేస్లో కారం అయితే యాడ్ చేయండి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ఫిష్ కర్రీకి. సో ఈ విధంగా 3 యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ కలియబెట్టుకొని ఒక పక్కన అయితే పెట్టేసుకోండి. నేను 1/2 కేజీకి గాను 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు అయితే తీసుకున్నాను. అదేవిధంగా మసాలాలు చూడండి, 1/2 స్పూన్ వరకు గసగసాలు, కొద్దిగా జీలకర్ర, 2 లవంగ మొగ్గలు, ఒక చిన్న దాల్చిన చెక్క తీసుకుని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఒక యాలక్కాయ కూడా తీసుకున్నానండి. యాక్చువల్లీ మాకు పవర్ పోయింది, అందుకు దీన్ని పేస్ట్ చేయడానికి లేదు. నేను ముక్కలుగా కోసుకునే కర్రీ అయితే వండేసుకుంటున్నాను. ఈ విధంగా కూడా బాగానే ఉంటుందండి. సో ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని ఆ బాండీలో ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మరియు కరివేపాకుని రెడీగా పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసి ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై చేసినప్పుడు ఒక పించ్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసినట్లయితే మీకు తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా ఫ్రై చేయండి. ఇంతలో మనం మసాలాలను దంచి పెట్టుకోవాలి. దాంట్లో ఒక చిన్న అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. ఇక్కడ మసాలాలు వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. దీంట్లో 1 స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత అగైన్ బాగా ఫ్రై చేయండి. ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలి. అప్పుడే మీకు మసాలాలన్నీ బాగా పడతాయి కర్రీకి. ఇప్పుడు మీరు ఆల్రెడీ రెడీ పెట్టుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదండి, దీంట్లో వేసేయండి. అదే పాత్రలో కొద్దిగా వాటర్ వేసి కడిగేసుకుని వేసేసుకోండి. ఉప్పు కారం కూడా దానికి ఉంటాయి కాబట్టి. సో ఈ విధంగా ముక్క ములిగేంత వరకు అయితే వాటర్ వేసుకోండి. ముక్కలను కూడా అన్నీ కూడా ములిగేటట్టు ఒకసారి అడ్జస్ట్ అయితే చేసుకోండి. మధ్యలో అయితే మీరు గట్టి పెట్టి కదపకూడదు, కానీ ఇది రూప్చంద్ కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది. మధ్యలో ముక్క ఉల్టా కూడా చేసుకోవచ్చు, ట్రై చేయండి. ఇన్ కేస్ మెత్తగా ఉంటే కనుక మీరు మసిగుడ్డతోనే కదపండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుని ఉడికించుకోండి. సో ఈ విధంగా అయితే ఎగిరిపోతుందండి. ఇలా ఎగిరిపోయిన తర్వాత మీరు నూనె అనేది బయటకు వచ్చేసింది కదా, ఈ స్టేజ్లో మీరు కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో ఈజీగా ఫిష్ కర్రీ అనేది మీకు రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.